శ్రీవారి మెట్టు మార్గంలో ఆటో మాఫియా నిలువు దోపిడీ చేస్తోంది. ఆటో మాఫియాకు తోడు టూ వీలర్ దందా కూడా భక్తుల నడ్డిన విరుస్తోంది. ఒక్కో భక్తుడి నుంచి 2 కిలోమీటర్ల దూరానికి 300 నుంచి 500 రూపాయల వరకు వసూలు చేస్తున్నారు. నిబంధనలకు విరుద్ధంగా ఒక్కో ఆటోలో 15 మందిని ఎక్కిస్తున్నారు. ఇంత జరుగుతున్నా కానీ పోలీసులు ఆర్టీఓ కానీ పట్టించుకోవడం లేదు. ప్రజా రవాణా నుంచి కనీస స్పందన కరువైంది. తిరుపతి ఆర్టీసీ బస్టాండ్, రైల్వే స్టేషన్, అలిపిరి వద్ద నుంచి శ్రీవారి మెట్టు వరకు చేరుకోవడానికి భక్తులు దాదాపు 1000 రూపాయలు ఖర్చు చేయాల్సి వస్తోంది. అలిపిరి వద్ద టోకెన్స్ రద్దు చేయడంతోనే భక్తులు ఇబ్బందులు పడుతున్నారు. ఈ అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి దామోదర్ జాయిన్ అవుతున్నారు. దామోదర్, చూస్తున్నాం కదా నిలువు దోపిడీ చేస్తూ ఉన్నారు, ఇటు దందాలు చేస్తున్నారంటే ఒకవైపు ఆటోలు బైకులను తేడా లేకుండా కూడా డబ్బులు వసూలు చేస్తూ ఉన్నారు. మరి ఎందుకని అధికారులు ఇంకా స్పందించకపోవటానికి గల కారణాలేంటి? సౌమ్య, తిరుమల శ్రీవారి మెట్టు మార్గం ఏదైతే స్వామివారి నడక మార్గాల్లో రెండో మార్గమైన శ్రీవారి మెట్టు మార్గంలో ప్రతిరోజు 3000 నుంచి 5000 వరకు టోకన్స్ దివ్య దర్శనానికి సంబంధించిన టోకన్స్ ఇష్యూ చేస్తుంటారు. గతంలో అలిపిరి వద్ద నుంచి నడక మార్గంలో టోకన్స్ ఇష్యూ చేసేవారు. వాటిని రద్దు చేయడంతో శ్రీవారి మెట్టు మార్గానికి ఒత్తిడి పెరిగిందని చెప్పవచ్చు. ఏదైతే తిరుపతి రైల్వే స్టేషన్ నుంచి ఈ దందా ప్రారంభమవుతుంది. తిరుపతి రైల్వే స్టేషన్లోనే ఏదైతే మీరు డిమాండ్ సప్లై సూత్రం ప్రకారం మీరు ముందుగా అక్కడికి చేరుకుంటే మీకు శ్రీవారి దర్శనం టోకన్లు దొరుకుతాయి, ఈ రోజే దర్శనం దొరుకుతుందంటే అక్కడ బేరమాట మొదలు పెడతారు. ఒక్కో వ్యక్తితో, ఒక్కో భక్తుడితో ఏకంగా 500 నుంచి 1000 రూపాయల వరకు వసూలు చేసే పరిస్థితి. కాకపోతే మరికొంతమంది 200 రూపాయలు తీసుకొని ఏదైతే శ్రీనివాస మంగాపురం కాడ వదిలేస్తారు. అక్కడ నుంచి భక్తుడు శ్రీవారి మెట్టు మార్గానికి చేరుకోవడానికి సుమారు ఏకంగా 3 నుంచి 4 గంటలు పడుతుంది. తెల్లవారుజామున 2 గంటల నుంచి ఈ దందా ప్రారంభమవుతుంది. ఏకంగా భక్తులు అటు గంటల కొద్దీ ట్రాఫిక్లో చిక్కుకోవాల్సిన పరిస్థితి. మొదట్లో శ్రీవారి మెట్టు ఏదైతే శ్రీనివాస మంగాపురం దగ్గర పోలీస్ చెక్ పోస్ట్ ఉంటుంది, అది దాటుకున్న తర్వాత టీటీడీ ఏర్పాటు చేసిన ఒక చెక్ పోస్టు ఎక్కడైతే ఎల్ఎన్టీ దగ్గర ఉంటుంది. ఈ 2 చెక్ పోస్టులు దాటుకొని శ్రీవారి దానికి సుమారు 3 నుంచి 4 గంటల పాటు పడుతుంది. అయితే ఎల్ఎన్టీ చెక్ పోస్ట్ వద్ద ట్రాఫిక్ జామ్లో ఇరుక్కుపోయిన తర్వాత ఏదైతే ముందుగా ఇక్కడికి చేరుకున్న ఒక 50-60 ఆటోలు, అదేవిధంగా ఈ మధ్య కొత్త సంస్కృతి మొదలైంది. ర్యాపిడ్ అంటూ సొంతంగా 2 వీలర్స్ ఉన్నవారు ఏదైతే అక్కడికి చేరుకొని ఇటు ఎల్ఎన్టీ వద్ద నుంచి ఇక్కడికి భక్తులను తీసుకురావడానికి ఒక్కో భక్తుడి నుంచి 300 నుంచి 200 రూపాయలు వసూలు చేస్తున్న పరిస్థితి. 2 కిలోమీటర్ల దూరానికి ఏకంగా 300 రూపాయలు వసూలు చేస్తున్నారంటే భక్తులు నిలువు దోపిడీకి గురవుతున్నారు. స్వామివారి ఏదైతే తిరుమలకి వచ్చే భక్తులు చాలామంది తాము తిరుమలలో స్వామివారికి నిలువు దోపిడీ చేస్తామని చెప్తుంటారు, కానీ శ్రీవారి మెట్టు మార్గానికి చేరుకునే సమయానికే వారి నిలువు దోపిడీ పూర్తి అవుతుందని కూడా చెప్పవచ్చు. మొత్తం మీద మనతో చాలామంది భక్తులు ఇప్పటి వరకు మాట్లాడారు. ఏదైతే వారు ఇక్కడ మమ్మల్ని దోపిడీకి గురి చేస్తున్నారు, అనేక ఇబ్బందులు పడుతున్నామంటూ కూడా చెప్తున్న పరిస్థితి. మొత్తం మీద మీరు ఎక్కడి నుంచి వచ్చారు, ఎలా ఇబ్బంది? మేము పటాన్చేరు నుంచి వచ్చాం. చాలా ఇబ్బంది ఉంది ఇక్కడ, ప్రాసెస్ ఏం బాగాలేదు. అంతకుముందు అలిపిరి దగ్గర ఇస్తుండే కింద టికెట్లు, అంత కష్టపడి నడుచుకు పైనకి వస్తే కూడా టికెట్లు ఏం దొరకట్లేదు. టోకెన్లు ఇక్కడికి రావడానికి ఎంతసేపు పట్టింది? ఇక్కడ రావడానికి 4 hours పైన ఇచ్చింది. 3 గంటలు దాకా పడుతుంది. ఎట్లా ఇరుకపోయారు మధ్యలో అసలే వస్తలేదు, ట్రాఫిక్ జామ్ అవుతుంది. పొద్దున 6 గంటల ఎక్కినాం, ఇప్పుడు ఈ టైం అవుతుంది. మీరు ఇదైతే ఖచ్చితంగా జనాలను హింసపెట్టే ప్రాసెసే. చాలా ఇబ్బంది పెడుతున్నారు జనాలను. అయితే భక్తులను ఇబ్బంది పెట్టే విధంగా వ్యవహరిస్తున్నారు. ఇటు ఏదైతే ఒక మాఫియా నడుస్తుందంటూ కూడా ఆరోపణలు చేస్తున్నారు. మొత్తం మీద మరోవైపు ఏదైతే ఇక్కడ ఆటో వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు. అసలు ఈ విధంగా భక్తులు మీ మీద ఆరోపణలు చేస్తున్నారు. గతంలో యాక్సిడెంట్లు జరిగాయి, ఏదైతే ఈ ప్రైవేట్ వెహికల్స్ ఆటోలు యాక్సిడెంట్లు జరిగాయి, అంతకుముందు గొడవలు జరిగాయి, పెద్ద ఎత్తున విమర్శలు ఎందుకు వస్తున్నాయి మీ మీదే? విమర్శలు అంటే ఏంటి సార్? ఆరోపణలు వస్తున్నాయి. మీరు 2 కిలోమీటర్ మీరు మాట్లాడదండి, నేను ఒకరికి మైక్ పెడతాను. మీరు 2 కిలోమీటర్ల దూరానికి 200 నుంచి 500 రూపాయలు వసూలు చేస్తున్నారని. ఎక్కడికి 2 కిలోమీటర్లు? ఇక్కడ ఎల్ఎన్టీ నుంచి ఇక్కడ వరకు. ఇక్కడ నుంచి 2 కిలోమీటర్ల ఎంత ఉంది? మీరు కొలుతారా? ఎంత ఉంది? ఎంత దూరం, ఎంత వసూలు చేస్తున్నారు? ఎంత వసూలు? శ్రీనివాస మంగాపురానికి 6 కిలోమీటర్లు. ఆట నుంచి ఎంత బస్ రావడం లేదు అక్కడి నుంచి. మాది తిరుపతి. ఒక్క నిమిషం, మాది తిరుపతి రైల్వే నుంచి ఎంత వసూలు? 100 రూపాయలు మనిషికి 100 రూపాయలు.
మరి ఇప్పుడే మాకు ఒక మాండ్యాకు చెందిన ఒక ప్రయాణికుడు మాతో మాట్లాడాడు. 2500 రూపాయలు ముగ్గురికి తీసుకున్నారు సార్. ఎక్కడి నుంచి 3 కిలోమీటర్ ఏదైతే ఎల్ఎన్టీ వద్ద నుంచి ఇక్కడికి చేరుకోవడం. ఎల్ఎన్టీ ఇక్కడ నుంచి ఇక్కడికి 3 కిలోమీటర్లే కదా ఉండేది. ఎల్ఎన్టీ లాస్ట్ టోల్ గేట్ లాస్ట్ చెక్ పోస్ట్ ఎంత దూరం ఉంది? ఇక్కడ నుంచి 6 కిలోమీటర్స్ అండి. శ్రీనివాస మంగాపురం కాదు నేను చెప్పేది. చెక్ పోస్ట్ నుంచి 5 కిలోమీటర్స్ ఉంటుంది. మరి 5 కిలోమీటర్స్కు ఒక వ్యక్తికి 500 రూపాయలు లెక్కన 5 మందికి 2500 రూపాయలు తీసుకున్నారని చెప్తున్నారు. ఇక్కడికి వచ్చే యాత్రికులకు కావచ్చు, వేరే వాళ్ళు ఎవరైనా కావచ్చు, ఏ మనిషి అయినా కావచ్చు, ఇప్పుడు ఎవరికి ఫోన్ లేకుండా లేదు. అంత జనరల్ నాలెడ్జ్ లేకుండా ఎవరు లేరు. జనరల్ నాలెడ్జ్ కాదు, మీరు డిమాండ్ సప్లై. నేను చెప్పేది వినండి, ఎవరైతే ముందుగా వస్తే వారికి టోకన్. నేను చెప్పేది వినండి, జనరల్ నాలెడ్జ్ కాదు. ఇక్కడ నుంచి ఇక్కడే ఈ సర్కిల్లోనే ఎందుకు ఆటోలు రౌండ్ వేస్తున్నారు? ముందుకు వెళ్ళకోకుండా టోల్ గేట్ ఎందుకు ఆపేశారు? అక్కడ ఆటో డ్రైవర్లుగా ఇది మా యొక్క జీవనం అండి. మా యొక్క జీవనం ఉండండి, మా యొక్క జీవనం ఇదే. మేము ఇక్కడే రౌండ్ వేస్తాము, తిరుగుతాము, పడతాము. ఎంతమందిని తెస్తారు ఒక్కోసారి? 10 మందిని కూడా ఎక్కించుకొస్తాం. 10 మంది. అదే ఆర్టీఏ నిబంధనలకు విరుద్ధం కదా. ఆర్టీఐ నిబంధనల విరుద్ధమే, కానీ ఇక్కడ పరిస్థితి అట్లా ఉంటుంది. ఇప్పుడు ఒక ఫ్యామిలీ ఉంటారు, బాబు మేము ఇంత దూరానికి అంత ఇవ్వలేము. 10 మంది అంటే 10 మంది ఎక్కించుకోండి. ఏదైనా ప్రమాదం జరిగితే ఏం పరిస్థితి? ఎవరు? మేమైతే ఇంతవరకు ఏం ప్రమాదం చేయలేదు. మీరు చేయలేదు. 10 మంది ఒక ఆటోలో ఎక్కడం తప్పు కదా. తప్పే. ఇప్పుడు 100 మంది ఆర్టీసీ బస్సులో వస్తున్నారు, దాన్ని మీరు క్వశ్చన్ చేయలేదే? 100 మంది ఆర్టీసీ బస్సులో మినిమం 55 మెంబర్స్ ఆర్టీసీ బస్సు కూడా టికెట్ తీసుకొని మేము నిలుచుకొని వస్తా ఉన్నాం. దానికి ఎవరు సమాధానం? ఆర్టీసీ బస్సు కొండెక్కేటప్పుడు సీటు వరకే వేసుకుంటారు. శ్రీవారు అది కాదు కానీ కాదు 3 మీరు మాట్లాడేదండి. నేను 3 కిలోమీటర్ల దూరానికి 300 రూపాయలు తీసుకుంటున్నారంటూ ఏదైతే ఇక్కడ భక్తులు ఆరోపిస్తున్నారో అయితే తాము తీసుకోవడం లేదని వీరు చెప్తున్నారు. మొత్తం మీద భక్తుల ఆరోపణల పైన, అదేవిధంగా ఏదైతే ఇట్లు ఆటో డ్రైవర్ల పైన ఖచ్చితంగా ఆర్టీఏ మేము 10 మందిని బస్సు ఆటోలో ఎక్కించుకుంటున్నామని చెప్తున్నప్పటికీ ఆర్టీఏ అధికారులు ఎందుకు పట్టించుకోలేదు? పోలీసులు ఇక్కడ ట్రాఫిక్ ను కంట్రోల్ చేయాల్సిన పోలీస్ అధికారులు ఎందుకు చేయలేదు? ఈ విషయంలో వారందరూ ఎందుకు మౌనంగా ఉన్నారన్న విషయాన్ని కూడా ఇప్పుడు చెప్పాల్సిన అవసరం ఉంది. మొత్తం మీద చూస్తే ఇటు ఆటో డ్రైవర్లు తామది న్యాయం అని చెప్తున్నారు, భక్తులు మాత్రం భక్తులైతే మమ్మల్ని దోపిడీ గురి చేస్తున్నారు అంటున్నారు. ఎవరిది న్యాయం? ఇక్కడ పట్టించుకోవాల్సిన పోలీసులు కానీ, టీటీడీ విజిలెన్స్లు కానీ, ఆర్టీఏ అధికారులు కానీ ఖచ్చితంగా చర్యలు తీసుకుంటే అటు ట్రాఫిక్ క్లియరెన్స్ వస్తుంది, భక్తులకు ఇబ్బంది ఉండదు. ఆటో వారికి కూడా ఏదైతే ఒక నెంబరింగ్ ఇస్తే వారు వచ్చినట్లు వచ్చి లోపలికి వెళ్లే పరిస్థితి ఉంది. మొత్తం మీద ఇక్కడ మాత్రం ప్రత్యక్షంగా ఇటు పోలీసు, ఆర్టీఏ ఏదైతే టీటీడీ విజిలెన్స్ యొక్క నిర్లక్ష్యం కొట్టొచ్చినట్లు కనిపిస్తుంది. సౌమ్య. రైట్ దామోదర్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.